శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఆత్మీయ మిత్రులారా, సెప్టెంబర్ 5వ తేదీన అందరము కూడా ఎంతో గొప్ప ఉత్సాహంతో సంతోషంతో టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా దీనిని జరుపుకుంటామని అందరికీ తెలుసు. వారి గురించి కొద్దిగా సమీక్షించుకుందాం, తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఏ వ్యక్తికి లేనటువంటి ఎన్నో 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 గొప్ప విశిష్టమైనటువంటి అద్భుతమైన సన్మానాలు పొందారు వీరు. ఎవరూ పొందన్నటువంటి సన్మానాలు అవి ఏమిటి అంటే 100 విశ్వవిద్యాలయాలు, 100 యూనివర్సిటీల నుంచి డాక్టరేట్స్ పొందినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వారి చరిత్ర అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంతటి మహామేధస్సు, ఎంతటి గొప్ప ఆచారులో వారు చెప్పలేం. విశ్వవిఖ్యాతి చెందారు కదా. అంతేకాదు, ఈయన పొందినన్ని సన్మానాలు వేరే ఏ వ్యక్తి పొందలేదని చాలా పుస్తకాల్లో రాశారు. అది సత్యం కూడా. చాలా అద్భుతం అనిపిస్తుంది వారి గురించి చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సర్వేపల్లి అన్న ఒక గ్రామం నుంచి వీరి పూర్వీకులు 18వ శతాబ్దంలోనే తరలి వెళ్ళారు తమిళనాడుకి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ తిరుత్తణిలో జన్మించారు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వీరాస్వామి గారు తండ్రి. చాలా మధ్యతరగతి కుటుంబము. అయితే వీరు తిరుపతిలో విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి ఒక గొప్ప వెంకటేశ్వర హై స్కూల్ అందులో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వెళ్ళినటువంటి మహామహామేధావులు, గొప్ప గొప్ప ప్రముఖులందరి యొక్క విషయాలు, వివరాలన్నీ కూడా అక్కడ. అయితే వీరు ఈ చదువులో అంత శ్రద్ధ చూపించలేకపోతున్నారని వీరి తల్లిదండ్రులు చింతపడడంతో చిన్న అన్నగారు వచ్చి తీసుకువెళ్తారు. వీరిని తన దగ్గర ఉంచుకుంటారు. వేలూరులో చదువు చెప్పిస్తారన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత చెన్నైకి వెళ్తారు. చెన్నైలో చదువుకోవడము, అక్కడే ప్రొఫెసర్గా కూడా అక్కడ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు. అయితే వీరి చిన్న అన్నగారు భగవాన్ రమణ మహర్షుల యొక్క శిష్యులైనటువంటి మహాతపశక్తి సంపన్నులు. ఎంత గొప్ప ప్రతిభ, కవిత్వ ప్రతిభా విశేషాలు, ఆశు కవిత్వం చెప్పడంలో అంతకు మించి ఎవరూ లేరన్నటువంటి గొప్ప పేరు పొందినటువంటి కావ్యకంఠ గణపతి మహర్షుల వారి యొక్క శిష్యులు వీరి చిన్నాయన గారు అయినటువంటి సర్వేపల్లి నరసింహం గారు. వీరు తర్వాత ప్రణవానంద స్వామిగా కూడా కావ్యకంఠుల వారి దగ్గర శిష్యులుగా ఉండిపోతారు. అంటే ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు. అప్పటికే వారు ఎంతో గొప్పగా పుస్తకాలు చదివేవారు. ముఖ్యంగా వారికి ఇష్టమైనటువంటిది స్వామి వివేకానంద రచించినటువంటి సమస్తమైన రచనలు. ముఖ్యంగా వారికి ఆ లేఖలంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు చదువుతారు. వీరిలో ఒక విశ్వజనీయమైనటువంటి దృక్పథం అంకురించడానికి అదే బీజం. ఖచ్చితంగా తర్వాత చూడబోతాం. వారు జాషువా ఉన్నారు కదా, మనకి గుర్రం జాషువా గారు గొప్ప కవి. ఆయన అంటారు ఒక చోట, విశ్వనరుడను నేను అని. అట్లాగా ఈయన యొక్క దృక్పథము ఒక ప్రపంచ పౌరుడిలాగా మనకి కనిపిస్తుంది రాను రాను. అంత గొప్ప నేపథ్యం ఉన్నది. ఒక ఆధ్యాత్మిక సాహిత్యపరమైనటువంటి కృషి చేస్తూ వస్తున్నారు. ఇటువంటి నేపథ్యం ఉంది కాబట్టే ఒక గొప్ప తత్వశాస్త్రంలో ఒక దిట్టగా మహాచారుడుగా వీరు రూపొందగలిగారు.
మనకి వేదంలో ఒకటి కనిపిస్తుంది, మిత్రస్య చక్షుషా సమీక్షామహే అన్న మంత్రం ఉంది. ఎవరిని కూడా ద్వేషభావంతో విరోధ భావంతో చూడకు, అందరిని మిత్రస్వరూపంగానే దర్శించమని చెప్తుంది మనకి ఆ మంత్రం. ఇది మనకి ప్రాణం, ఒక జీవనాడి. అందరితో కూడా ఒక సామరస్యపూర్వకమైన, సౌజన్యపూర్వకమైన, సౌహార్దమైనటువంటి ఒక స్నేహ బాంధవ్యంతో కూడి ఉండడము అన్నదాన్ని వీరి జీవితం మొత్తము కూడా చూపిస్తారు, అలాగే జీవించి చూపించారు. ఇది భారతీయ సనాతన ధర్మం ద్వారా సంక్రమించినటువంటి ఒక దివ్య గుణం. అలాగే చూడండి, మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రస్తుతిస్తారో చెప్పలేమండి. అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చాలా గొప్ప అత్యున్నత గౌరవాలు పొందుతారు వీరు. సివిల్ లాస్లో డాక్టరేట్, ఆల్ సోల్స్ ఫెలోషిప్ ఇవి ప్రసాదిస్తూ అక్కడి రిజిస్ట్రార్ ఏమంటారంటే, వృత్తిపరంగా మీరు పొందదగిన గౌరవం, ఈ పొందినటువంటి గౌరవము అనన్య సామాన్యమైనది. ఒక భారతీయ ఆచార్యుడు అంతర్జాతీయ కీర్తి గడించాడు అని అక్కడ రిజిస్ట్రార్ చెప్తారు. అలాగే దక్షిణాఫ్రికా పర్యటించినప్పుడు ఒక ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రిక ఉంది. ఇది మహాత్మా గాంధీ స్థాపించిన పత్రిక. తర్వాత వారి కుమారుడు నడుపుతూ ఉన్నాడు. ఈయన వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఆయన ఏమంటారంటే, స్వర్గం నుంచి వెలువడిన మెరుపులాగా రాధాకృష్ణన్ని, ఆయన పర్యటనని అభివర్ణిస్తారు. అలాగే జర్మనీలోని మాయింజ్ విశ్వవిద్యాలయం వీరికి డాక్టరేట్ ప్రదానం చేస్తూ మానవ దైవిక విషయాల దూత, ఎంత అద్భుతంగా ఉందో చూడండి, మానవ దైవిక విషయాల దూత అని, మానవతకు ఆదర్శమని, మహావిద్వాంసుడని రాధాకృష్ణన్ను ప్రస్తుతిస్తారన్నమాట. ఇక అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ కూడా శాంతి ప్రియులు, దివ్యత్వానికి సన్నిహితంగా ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారని, అటువంటి ఒక దివ్య గుణాలు వీరిలో అభివ్యక్తమయ్యేవి, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. ఆ స్నేహపూర్వక సౌహార్ద్రమైనటువంటి ఆ ప్రవర్తన, ఆ మాట తీరు, వారి అపారమైనటువంటి మేధస్సు, వారి విద్వత్తు అన్నీ కూడా అంత గొప్పగా ఎదుటి మనిషిని ప్రభావితం చేసేవి. అన్నిటికంటే వీరిలో ఉన్నటువంటి మానవీయమైనటువంటి విశ్వజనీయమైన దృక్పథం చూసినప్పుడు ఆశ్చర్యపోతాం మనం. సోవియట్ రష్యాలో 3 సంవత్సరాలు వీరు మన భారతదేశానికి రాయబారిగా ఉంటారండి. ఒక దౌత్యవేత్తగా కూడా వీరు గొప్ప శక్తి సామర్థ్యాలు, ప్రతిభ చూపిస్తారు. సోవియట్ యూనియన్తో మనకు భారతదేశానికి ఒక స్నేహ సంబంధాలు పటిష్టం కావడానికి గొప్ప కృషి చేశారు. అయితే ఆ సందర్భంలో స్టాలిన్, మీకు తెలిసిందే కదా, స్టాలిన్ ఎంత గొప్ప నియంతగా పేరుగాంచాడో అసలు. అటువంటి స్టాలిను దగ్గరికి వెళ్ళినప్పుడు స్టాలిన్ మన రాధాకృష్ణన్ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. షేక్ హ్యాండ్ ఇవ్వబోతే రాధాకృష్ణన్ గారు స్టాలిన్ యొక్క చెంపలు, ఆ చెక్కిళ్ళని అలా నిమురుతూ, మా దేశంలో ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని చూసి చలించిపోయి శాంతి ప్రియుడుగా మారిపోయిన అశోక చక్రవర్తిలాగా మీరు కూడా శాంతి ప్రియులు కావాలి అని చెప్తాడండి. ఆశ్చర్యపోతాడు స్టాలిన్, చలించిపోతాడు, ముగ్ధుడైపోతాడు. ఆ స్నేహ సౌహార్ద్ర భావానికి ఎంత చలించిపోతాడో అసలు చెప్పలేము. చాలా మార్పు తీసుకొస్తుంది స్టాలిన్లో. నన్ను మృగంలాగా కాకుండా ఒక మానవుడిలాగా చూసిన ఏకైక వ్యక్తి రాధాకృష్ణన్ అని తర్వాత చెప్పుకుంటాడు స్టాలిన్. అంటే ఎంత గొప్ప ఒక మానవీయమైనటువంటి స్పర్శతో, ఒక దివ్యత్వంతో కూడుకున్నటువంటి స్పర్శతో, ప్రవర్తనతో, మాటతో అంత గొప్పగా ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసి మార్పు తీసుకురాగలిగినటువంటి దివ్యమైనటువంటి మనస్తత్వము, ప్రవర్తన, వ్యక్తిత్వము, సంస్కారము, సౌజన్యము, విద్వత్తు అన్నీ ఉన్నాయి రాధాకృష్ణన్ గారిలో. అంత గొప్పది వారి యొక్క చరిత్ర, వారి యొక్క జీవితం, జీవన విధానం అన్నీ కూడా. ఎంత గొప్ప ఆచార్యుడండి వీరు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యాబోధ చేస్తున్నప్పుడు ఆయన సబ్జెక్టులు ఏంటంటే తర్కశాస్త్రము, ఇటు తత్వశాస్త్రము, భారతీయ తత్వశాస్త్రం అన్నమాట. భారతీయ తాత్విక చింతనలు అంటే భగవత్ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమగ్రంగా ఆయన చూపిస్తారు ఆయన మాటల్లో. ఎంత
ఎంత గొప్పగా ఉంటాయి తెలుసా వారి ఉపన్యాసాలు. వారి ఉపన్యాసాల గురించి నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక గొప్ప పాత్రికేయులు, వారు రాస్తారన్నమాట. ఆహా, ఏమి ఆ శైలి, ఆ కంఠము కంచు గంటలాగా మ్రోగేది. అందులో వారి ఉపన్యాసాలలో ఒక ధార్మిక ఉత్తేజం, ఒక సాహిత్య విలువలు, ఒక నీతి నియమాలు అన్నీ కూడా అలా 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 పొంగి వచ్చేవి. ఒక నిరాటంకమైనటువంటి దివ్యమైన అద్భుతమైన అనర్గళమైనటువంటి శైలి వారిది. వారి స్పృశించినటువంటి అంశమే ఉండదు అని చెప్తారండి నార్ల వెంకటేశ్వరరావు. ఈ విధమైనటువంటి గొప్ప వక్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వక్తలందరితో కూడా వీళ్ళను పోల్చి వారు ఎంత గొప్ప వక్తో మనకి చూపిస్తారనమాట. ఒక మహావక్త సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు క్లాస్ రూమ్లో తరగతి చెప్తుంటే పక్క రూమ్లో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ వచ్చి వినేవాళ్ళంట. ఆయన యొక్క ఆ ఉపన్యాసాన్ని, ఆ తరగతిలో చెప్పేటువంటి అంశాన్ని అంత దివ్యంగా ఉండేది వారి లెక్చర్ ప్రతి ఒక్కటి కూడా అన్నమాట. అలాగా వీరు తర్వాత మైసూర్ యూనివర్సిటీకి వెళ్తారు. మైసూర్ యూనివర్సిటీలో వారు ఆ యూనివర్సిటీని ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతారన్నమాట. అక్కడ తన యొక్క దక్షతతో, తన విద్వత్తుతో ఎంతో గొప్పగా అక్కడ కూడా ఎన్నో సేవలు అందిస్తారు. అక్కడి నుంచి తర్వాత కలకత్తా యూనివర్సిటీకి వీరికి ఆహ్వానం వస్తుంది. కలకత్తా యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా చేస్తారు. 3 సుప్రసిద్ధమైన యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా ఉంటారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ అంటాం మనం, సాల్టింగ్ ప్రొఫెసర్ అంటారు అక్కడ. ఆ విధమైనటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వీరిని ఎంతో గౌరవంగా చూస్తారు. ప్రతి దేశంలో, ప్రతి యూనివర్సిటీలో వీరిని ఎంత గొప్ప గౌరవ మర్యాదలతో ఆదరపూర్వకంగా చూస్తారో చెప్పలేము అసలు. అంత మహాచార్యులు ఈయన మన రాధాకృష్ణన్ గారు. ఎంత గొప్ప విషయమో అది. తర్వాత మైసూరు నుంచి వీరు ఎప్పుడైతే కలకత్తాకి వెళ్తున్నారో అప్పుడు జరిగినటువంటి దివ్యమైన, చాలామందికి తెలిసినటువంటి సంఘటన, మైసూరు నుంచి వీరికి వీడ్కోలు ఇవ్వడానికి వీరి శిష్యులందరూ కలిసి ఆ కోచ్ని, అంటే ఆ బండిని గుర్రాల బదులు ఈ విద్యార్థులే కలిసి లాగడము, ప్లాట్ఫామ్ మొత్తము కూడా ఆయన నడవటానికి పువ్వులు పరిచారంటండి. ఆ మొత్తము భోగి అంతా కూడా అద్భుతంగా పుష్పాలతో అలంకరించారు. అసలు వాళ్ళ యొక్క ఆరాధనని, గురువు పట్ల భక్తి ప్రపత్తులని, ఆయన యొక్క అద్భుతమైన మేధాశక్తి మీద అందరినీ స్పందించి ఉన్నతమైన స్థితికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ ఆచార్య తత్వాన్ని ఎలా గౌరవించాలి అనే తహతహలాడిపోయి వారి విద్యార్థులందరూ ఈ విధంగా చూపించారన్నమాట. వారి ప్రేమని, ఆదరణని, గౌరవాన్ని, ఆరాధనని. ఇది చరిత్రలోనే చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపాధ్యాయుడికి దక్కినటువంటి గౌరవ ప్రతిష్టలు ఈ మైసూరు నుంచి కలకత్తాకు వెళ్ళేటప్పుడు జరిగినటువంటి సంఘటన కదా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తర్వాత కలకత్తాకి వెళ్ళిన తర్వాత వీరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. మైసూరులో ఉండంగానే వీరు భారతీయ తత్వశాస్త్రము అనేటువంటి ఒక మహాగ్రంథం అండి. ఇది ప్రపంచం మొత్తంగా సంచలనం కలిగించింది. సాధారణ వ్యక్తులు, పౌరులే కాకుండా పండితులందరి యొక్క ప్రశంసలు పొందింది ఈ భారతీయ తత్వశాస్త్రం. అంటే మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి అనేక దర్శన శాస్త్రాలు అంటాం మనం. దర్శన శాస్త్రాలు అంటే మనకు షడ్దర్శనాలు అని చెప్తాం కదా. వైశేషికము, న్యాయము, సాంఖ్యము, యోగము. ఇదే యోగ శాస్త్రం అంటే పతంజలి మహర్షి ఇచ్చినటువంటిది. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ 6ంటికి కూడా వారు పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి తత్వ ధోరణులు, తాత్విక చింతనలు, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, వీటన్నింటిని పోలుస్తూ, కంపేర్ చేస్తూ రాశారు ఆ పుస్తకాలు. చాలా అద్భుతంగా ఉంటుందండి భారతీయ తత్వశాస్త్రము. ఇదొక అద్వితీయమైనటువంటి గ్రంథము, వీరి మేధస్సుకి దర్పణం పట్టేటువంటి గ్రంథం. ఇవి 4 వాల్యూమ్స్ ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క మేధస్సును ప్రతిబింబించేటువంటివి. ఇలాగే కాకుండా ఇంకా ఎన్నో వ్యాసాలు, ఎన్నో ఉపన్యాసాలు, అస్సలు చెప్పలేము. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, జర్మనీలో ఎక్కడ కూడా వీరి ఉపన్యాసాలు విని ముగ్ధులైపోయేవారు. హవాయి దీవులు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎన్ని దేశాలకు వెళ్ళారు, ప్రపంచం మొత్తం పర్యటించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎన్నో పుస్తకాలు రాశారండి, చాలా గొప్ప పుస్తకాలు అన్నమాట. ది రెయిన్
ఆఫ్ రిలీజియన్ ఇన్ ఫిలాసఫీ, భారతీయ తత్వశాస్త్రం, ఇందాక మనం చూసినది ఇండియన్ ఫిలాసఫీ. ఇవి 4 సంపుటాలు. రవీంద్ర దర్శనం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మీద చాలా అద్భుతమైన పుస్తకం రాస్తారు. రవీంద్రనాథ్ ఠాగూరే మెచ్చుకుంటారు వీరిని, ఆ శైలిని. తర్వాత హిందూ జీవిత దృష్టి, ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ప్రాచ్య మతాలు పాశ్చాత్యుల దృక్పథం. దీని గురించి అప్పటి పత్రికల్లో రివ్యూ రాస్తూ మన దగ్గర ఉన్న పుస్తకాలు మొత్తం అమ్మేసి ఇది ఒక్క పుస్తకం పెట్టుకుంటే చాలు అని రివ్యూ వచ్చిందనమాట. రికవరీ ఆఫ్ ఫెయిత్, ధర్మోద్ధరణ, ప్రాచ్య మరియు పాశ్చాత్యం. ఎంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా. అసలు ఎంత విశాలమైనటువంటి విశ్వజనీయమైన దృక్పథంతో మన వేదాంత ధోరణుల్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క తాత్వికతని అన్నింటినీ కూడా పాశ్చాత్య ధోరణులతో సమన్వయం చేస్తూ రాసినటువంటిది అన్నమాట. మొత్తము ఈయన వాంగ్మయం అంతా కూడా, ఈయన సాహిత్య కృషి అంతా అదే ధోరణిలో జరుగుతుంది. ఒక ఉపన్యాసాలు కూడా అలాగే ఉంటాయి. భగవద్గీత మీద కూడా వ్యాఖ్యానం రాశారు. వీరి భగవద్గీత క్లాసులు వినడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి వినేవారు. అక్కడ ఎంత గొప్పగా గౌరవాభిమానాలు చూపిస్తారో రాధాకృష్ణన్ గారి మీద చెప్పలేం. ఇలాగా వీరి జీవిత ప్రస్థానం అంతా కూడా మొదట ఆచార్యుడిగా, తర్వాత ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సాగుతూ వస్తుంది. ఈ విదేశాలకు తిరగడము ఇట్లా జరుగుతూ వచ్చినప్పుడు తర్వాత నెహ్రూ గారికి అతి సన్నిహితంగా మెలుగుతారు. నెహ్రూ గారు, గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ కూడా రాధాకృష్ణన్ గారిని ఎంతో ఉన్నతమైనటువంటి అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తారు, అభిమానిస్తారు. ఎంతో గొప్ప స్థానం ఇస్తారు రాధాకృష్ణన్ గారికి. వారి విద్వత్తులు, వారి ప్రతిభ పాటవాలు అలాంటివి. అందుకని అంత గుర్తింపు పొందుతారనమాట రాధాకృష్ణన్ గారు. తర్వాత ఏమవుతుందంటే వీరిని ఇంత గొప్ప జాతీయ, తర్వాత ఈ కలకత్తా యూనివర్సిటీ నుంచి బెనారస్ యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్గా ఉంటారు. సామాన్యమైన విషయమా? బెనారస్ యూనివర్సిటీ అప్పుడు మదన్ మోహన్ మాలవ్య పండితుడు స్థాపించారు. పరమ నైష్ఠికుడు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పీపాలతో గంగాజలం తీసుకువెళ్ళేవారంట తాగడానికి. అటువంటి వారు అంత సదాచారము, అంత ఇదిగా ఒక వైదికమైనటువంటి మన ప్రాచీన గురుకుల పద్ధతిలో శాస్త్రాలు బోధించడానికి స్థాపించారు. ఏది? బెనారస్ హిందూ యూనివర్సిటీ. అప్పుడు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అది. బెనారస్ యూనివర్సిటీలో చదవడం అనేది అంత గర్వకారణం. దేశం మొత్తం మీదుగా చదువుకునేవారు అక్కడికి వెళ్ళి విద్యార్థులు. ఆంధ్ర నుంచి కూడా చాలామంది వెళ్ళి చదువుకున్నారు. ఇప్పటికీ కూడా బెనారస్ యూనివర్సిటీలో చదివాము. అప్పటి వాళ్ళని చూస్తే మనకి ఎంత అద్భుతం అనిపిస్తుందో తెలుసా అండి. అటువంటి యూనివర్సిటీకి వీరు వెళ్ళి అక్కడ వైస్ ఛాన్సలర్గా ఎంతో సేవ చేస్తారు. అంతేకాదు వీరి విశాల దృక్పథం ఎలా ఉంటుందంటే, అక్కడ బెనారస్ యూనివర్సిటీ ఇందాక చెప్పుకున్నాం ఎట్లా ఉంటుంది అక్కడ వాతావరణం. అటువంటి చోట ప్రతి మత ఆదర్శాలని, వారి యొక్క సంప్రదాయాల్ని, ఆలోచనల్ని మనము గౌరవించాలి అని అక్కడ ఒక ఇస్లామిక్ సంబంధించినటువంటి పద్ధతుల్ని, విద్యని కూడా ప్రవేశపెడతారండి. దానికి ముగ్ధుడైపోయినటువంటి ఒక నవాబు ఈ విశ్వవిద్యాలయానికి చాలా గొప్పగా విరాళం ఇస్తాడు. ఎంత విశాలమైన ఆలోచన తీరు ఉండాలో చూడండి, ఎంత గొప్ప దృష్టి ఉండాలి దానికి. అంతేకాదు అక్కడ స్త్రీలకి కూడా వేదాలని చెప్పించడం అనేటువంటిది ప్రవేశపెడతారు. బ్రాహ్మణులకి, బ్రాహ్మణేతరులకి వేరేగా వడ్డిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని తీసివేస్తారు. ఎన్ని సంస్కరణలు చేస్తారో చెప్పలేము. వీరి హయాంలో మొత్తం యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్తారు. అప్పుడప్పుడే వచ్చాయి కదా ఈ యూనివర్సిటీలన్నీ కూడా. ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, మనకి కలకత్తా యూనివర్సిటీ కావచ్చు, ఈ బెనారస్ యూనివర్సిటీ, వీటన్నిటికీ కూడా తన దక్షతతో, తన సమర్థతతో, తమ ప్రతిభతో గొప్ప గొప్ప బిల్డింగులన్నీ ఏర్పడేటట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక జమీందారులు, సంస్థానాధీశ్వరులు, గొప్ప ధనవంతులు వీళ్ళందరి దగ్గర ఒక గొప్ప గొప్ప విరాళాలని తీసుకువచ్చి గొప్ప గొప్ప బిల్డింగులన్నీ కూడా నిర్మింపజేస్తారు రాధాకృష్ణన్ గారు. ఎన్నో సంస్కరణలు కూడా చేస్తారు. అంత చక్కగా యూనివర్సిటీస్ని తీర్చిదిద్దినటువంటి ఆ మహా ఆచార్యులు ఆయన. కేవలము చదువు చెప్పడంలో సమర్థత ఉండడం కాదు, ఒక గొప్ప సమర్థత, కార్యనిర్వహణ దక్షత, ఒక గొప్ప ప్రతిభతో ఉపన్యాసాలు ఇవ్వడము, క్లాసులు తీసుకోవడము, ఈ అన్ని సద్గుణాలు ఒక్కరిలోనే మేళవించి ఉండడం అన్నది చాలా అరుదైన విషయం. గొప్ప సమర్థత, కార్యదక్షత కలిగిన వారు గొప్ప వక్తలు కాలేరు. కానీ అన్ని గొప్ప సుగుణాలన్నీ కూడా వీరిలో అట్లాగా మేళవించి ఉన్నాయి.
అంత గొప్ప విషయం. అప్పట్లో జయప్రకాష్ నారాయణ అనేవారు, దేశం మొత్తం మీద స్వచ్ఛమైన గళము మీది ఒక్కటేని. అంటే ఆయనకు అంత స్పష్టమైన పారదర్శకమైనటువంటి అవగాహన ఉంది మన వాంగ్మయం మీద, మన భారతీయ తత్వ రీతుల మీద, తాత్వికత మీద. ఈ పుస్తకాలలో కూడా మొత్తము ఎంత అద్భుతంగా భారతీయుల యొక్క తాత్విక చింతనలు అన్నింటినీ కూడా ఆవిష్కరిస్తారండి. ఎంత లోతైన పరిశీలన చేశారో చెప్పలేం. వారు ఎక్కువ నిరంతరం చదువుతూనే ఉండేవారు. ఎవరికైనా జ్ఞానాన్ని బట్టే కదా గుర్తింపు వస్తుంది. విద్వాన్ సర్వత్ర పూజయేత్, మనకు ఒక ఉంది, నానుడు ఉంది, సూక్తి ఉంది. స్వగృహే పూజ్యతే మూర్ఖ అంటే ఎంత మూర్ఖుడైనా వాళ్ళ ఇంట్లో గౌరవం ఇస్తారు కదా, తప్పదు కదా. పక్కింటికి పోతే వాడికి ఏమీ గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. అలాగే ఒక రాష్ట్రం వరకే ఉంటుంది, ఒక దేశం వరకే ఉంటుంది ఒక రాజు యొక్క అధికారము, ప్రతిష్ట, విలువ అన్నీ కూడా. కానీ విద్వాన్ సర్వత్ర పూజయేత్, ఏ దేశం కన్నా వెళ్ళవయ్యా, నీకు తిరుగులేదు. నీలో విద్య అన్నది ఉంటే, జ్ఞానం అన్నది ఉంటే అందరూ ఆరాధిస్తారు, జయజయలు పలుకుతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనము మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప ఆచార్యులు వారు, సామాన్యులా. అలాగా ఇప్పుడు ఇంకా తర్వాత ఈ కలకత్తా యూనివర్సిటీలో, బెనారస్ యూనివర్సిటీలో అంతా కూడా వీసీగా ఉన్న తర్వాత అప్పుడు ఈ ఎన్నో ఒక జాతీయత భావానికి సంబంధించిన విఘాతాలు ఏర్పడినప్పుడు కూడా యూనివర్సిటీస్లో కూడా వీరు చాలా సమర్థవంతంగా ఆ పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కోవడంతో జవహర్లాల్ నెహ్రూ వీరికి చాలా ఆత్మీయుడు. ఆయన వీరిని ఒక ఉపరాష్ట్రపతిగా ఉండడానికి ఆహ్వానిస్తారనమాట. ఉపరాష్ట్రపతిగా కూడా ఉంటారు, అంటే వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత ప్రెసిడెంట్ అవుతారు. ఇలా అంచెలంచెలుగా వారి యొక్క రాజకీయ జీవితం కూడా ఒకవైపు ప్రారంభమవుతూ, ఒకవైపు అద్భుతంగా వస్తూ ఉంటుంది. విశిష్టమైన విలక్షణమైన వ్యక్తిత్వాలు కదా అప్పుడు చూసేటువంటి మనకి రాజకీయ నాయకులలో. ఎన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి. అంతేకాదు తర్వాత 10 సంవత్సరాల పాటు చట్టసభ, మన రాజ్యసభని ఎంత గొప్పగా నిర్వహిస్తారో చెప్పలేం. 1962 నుంచి 1972 వరకు అంత గొప్పగా నిర్వహిస్తారు ఆ సభని. ఆ సభా నిర్వహణలో వీరి యొక్క సమర్థతని, అన్నింటినీ, గొప్ప లక్షణాలని నార్ల వెంకటేశ్వరరావు చెప్తున్నారు. చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. వీరు ఎంత హుందాగా, ఉదాత్తంగా నిర్వహించేవారో సభలని చెప్పలేము. ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుంటే సభా మందిరానికి కళాకాంతులు వచ్చేవి. మాన్యత, ఉదాత్తత, విఘ్నత, వివేకం, ఘనత, గాంభీర్యం ఆయనతో పాటే సభామందిరంలోకి అడుగుపెట్టేవి. ఎంత బాగుందండి, ఎంతటి విశిష్టమైనటువంటి లక్షణాలు, సుగుణాలు. ఆయన అంత గొప్పగా ఆ సభల్ని నిర్వహించేవారు. అయితే ఇంకొక వైపు విద్యా సంబంధమైనటువంటి విద్యారంగంలో తీసుకురావాల్సిన అనేక విశ్వవిద్యాలయ పరంగా ఒక గొప్ప కమిషన్ని వేసి ఆ కమిషన్కి కూడా మన రాధాకృష్ణన్ గారిని అధ్యక్షులుగా, చైర్మన్గా నియమిస్తారు మన జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు అన్ని యూనివర్సిటీలని సమన్వయం చేసుకుంటూ విద్యలో మనము సాధించవలసినటువంటి ప్రగతిని ఒక గొప్ప ప్రణాళికల ద్వారా కూడా మన రాధాకృష్ణన్ గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అందరితో కలిసి చర్చించి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అయితే దాని ద్వారానే మనకి ఇప్పుడు వచ్చినటువంటి యూజీసీ అంటాం మనం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నది ఏర్పడము, ఎన్ఎస్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్ అన్నది, అంటే విద్యార్థులందరూ కూడా గ్రామ పునర్నిర్మాణం కోసం కూడా కృషి చేయాలి అనేటువంటి ఒక అంశాన్ని రాధాకృష్ణన్ గారు యూనివర్సిటీలో, కాలేజీల్లో ప్రవేశపెడతారు. ఇట్లా వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఇప్పటికీ కూడా మనము అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా ఎన్ని గొప్ప గౌరవమైనటువంటి అత్యుత్తమమైన పదవుల్ని అధిరోహించారో చెప్పలేం. ఇంకొక పదవి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి, ఒక గొప్ప సాంస్కృతిక రాయబారిగా ఉంటారు. ఇదేమిటంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా యునెస్కో అన్న సంస్థని ఏర్పరచుకున్నాయి కదా ప్రపంచ దేశాలన్నీ కూడా. అది ఏమిటి ఆ సంస్థ? విద్యకు, విజ్ఞానానికి, కళలకు, శాస్త్రాలకు, సంస్కృతికి, సభ్యతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా వాటి కోసం ఆ పరిరక్షణ కోసం కృషి చేస్తుంది ఈ యునెస్కో. ఇటువంటి యునెస్కో అన్న సంస్థ సామాన్యమా? దానికి ఆయన అధ్యక్షులుగా కూడా పనిచేశారన్నమాట. ఎంత గొప్ప విషయం అండి. అలాగే ఇంకొక ఆంధ్ర యూనివర్సిటీలో వీసీగా పనిచేస్తున్నప్పుడే నానాజాతి సమితి వారి యొక్క కమిటీలో కూడా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన 15 మంది విశ్వవిఖ్యాతులు తత్వవేత్తలు మేధావులతో కలిసి పనిచేశారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు తెలుసా అండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్, మేడం క్యూరీ, హెన్రీ బర్గ్సన్, గిల్బర్ట్ ముర్రే, ఇలాంటి విఖ్యాతమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధులందరితో కూడా కలిసి పనిచేసి వారందరి ప్రశంసలు పొందినటువంటి మహనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అంతటి అద్భుతంగా ఉంటుంది వీరి యొక్క విద్యా విషయకమైనటువంటి కృషి. ఒక రాజకీయపరమైనటువంటి రాజనీతితో కూడుకున్నటువంటి కృషి, ఒక జాతీయత భావాన్ని ఉత్తేజంతో ప్రజలందరిలోకి పంపించడానికి చేసినటువంటి కృషి, సమస్త దేశాలన్నీ తిరిగి ప్రపంచ దేశాల్లో ఆ రోజు స్వామి వివేకానంద ఎట్లా సనాతన ధర్మంలోని విశిష్టమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి అంశాలని కళ్ళు మిరిమెట్లు గొల్పేలాగా ఎంత గొప్పగా ప్రచారం చేశారో, ఎంత గొప్ప ప్రతిష్టను పొందారో స్వామి వివేకానంద. అదేవిధంగా యూనివర్సిటీస్ పరంగా మన యొక్క తాత్విక చింతనలని, మన యొక్క ఫిలాసఫీని, ఎందుకంటే ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్, ఆయన ఆ ఫిలాసఫీని, ఆ తత్వ చింతనని, తాత్విక ధోరణులనన్నింటినీ కూడా అంత దివ్యంగా అందరికీ మంత్రముగ్ధులైపోయేటట్లుగా చెప్పేవారు. ప్రపంచం మొత్తం మీద తిరిగి అంతటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి రాధాకృష్ణన్ గారి చరిత్రలో. అందుకనే వీరు చివరికి భారత రాష్ట్రపతిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. వారు చెప్తారు కదా, ఈ రాజ్యసభ దీంట్లో ఉన్నప్పుడు నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, అన్ని పార్టీలు నాకు సమానమే. ఎంత గొప్పగా చెప్తారండి. పార్టీలు సిద్ధాంతాలని ఒక గిరి గీసుకొని ఒక సంకుచితమైనటువంటి పరిధిలో భాష, మతము, కులము, దేశము, వర్ణము, వర్గము ఇటువంటి సంకుచితమైనటువంటి పరిధుల్లో ఉండి ఒక విశాల దృక్పథం లేనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళందరికీ ఒక కనువిప్పు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క విశ్వజనీయమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఆ దృక్పథం. మనం గురు మహారాజ్ రామకృష్ణుల వారి యొక్క శిష్యులందరిలో కూడా ఈ తత్వాన్ని మనం చూస్తాం. ఇదే మనకి భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం మనకిచ్చినటువంటి దివ్య సంపద. ఈ యొక్క విశ్వజనీయమైనటువంటి దృష్టి, ఈ విశ్వజనీయమైనటువంటి స్నేహ సౌహార్ద భావం, సౌజన్యమైనటువంటి భావన వీరు గొప్పగా చూపిస్తారు ఎన్ని చోట్ల. ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ కెనడీ గారు అప్పుడు ఉంటారు. 1962లో చైనా దురాక్రమణ జరిగినప్పుడు వీరు వెళ్తారన్నమాట అమెరికాకి. అమెరికా వైట్ హౌస్ ముందు వీరి హెలికాప్టర్ దిగడానికి వీరికి అనుమతి లభిస్తుంది. అట్లా అనుమతి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎంత గొప్పగా పొగుడతారో తెలుసా కెనడీ గారు కూడా. అప్పుడు ఏమంటారంటే, రాధాకృష్ణన్ గారు వచ్చి మమ్మల్ని ఏమి సహాయం చేయమని, సైనిక పరంగా కానీ ఆహార పరంగా కానీ మమ్మల్ని సహాయం చేయమని కోరలేదు, కానీ ఎట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప సన్నివేశాన్ని, భావాన్ని మాలో కలిగించారంటే, భారత్కు సహాయం చెయ్యకపోతే మనకి సిగ్గుచేటు, చేసి తీరాలి అనేటువంటి ఒక పరిస్థితిని మాలో కలిగించారు అని అమెరికా ప్రెసిడెంట్ చెప్తారు. ఇది ఎంత గొప్ప విషయం అండి. ఎంత ఉదాత్తమైనటువంటి ప్రవర్తన ఉండాలి, ఆలోచన ఉండాలి. ఎంత గొప్ప విషయం. మనమందరం కూడా దాంట్లో కొద్దో గొప్ప పట్టుకోవాలి, అంత విశ్వజనీయమైనటువంటి దృష్టిని. అంత గొప్ప విషయం, అంత గొప్ప విషయం అన్నది వీరి యొక్క ప్రతి దశలో కూడా అంత విశేషమైన కృషి చేసినటువంటి సర్వేపల్లి గారు రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు దేశాధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ అవుతారు కదా, వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు 10 సంవత్సరాల తర్వాత ప్రెసిడెంట్ అవుతారు. ఆ ప్రెసిడెంట్ అయినప్పుడు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆయన పుట్టినరోజుని సెప్టెంబర్ 5వ తారీఖుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ప్రకటించింది. ఎంత సముచితమైనటువంటి నిర్ణయం కదా. ఒక ఆచార్యుడికి, ఒక భారతీయుడిగా, ఒక హిందువుడిగా, ఒక విశ్వమానవుడిగా ఇంత గొప్ప ప్రతిష్టను పొందినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఒక చిన్న అద్భుతమైన గుర్తింపు అది. అంతే కదండి. ఎంత ఆచార్యుల వారు మనము చెప్పుకున్నాం కదా. ఇన్ని విశిష్ట లక్షణాలు కలబోసినటువంటి వీరు ఒకసారి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి కూడా వెళ్తారు. 2 సార్లు వెళ్తారు వీరు. ఎందుకంటే వారి చిన్నాన్నగారు ఉన్నారు కదా, వారి ద్వారానే ప్రభావితం అవుతారు ఆధ్యాత్మికంగా, ఒక తాత్విక చింతన అని చెప్పుకున్నాం మనం మొదట్లో.
అట్లా వెళ్ళి గమ్మున కూర్చొని వచ్చేస్తారంట. అప్పుడు అడుగుతారు అక్కడ అందరూ, స్వామి భగవాన్ ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారే అంటే, వారు బాగా చదువుకున్నారయ్యా, ఎంతో లోతుకు వెళ్ళి అధ్యయనం చేశారు, ఏముంటుంది వారికి అడగడానికి అన్నారంటండి భగవాన్ రమణ మహర్షుల వారు. ఎంత చూడండి, ఒక అధ్యయన తత్పరత వల్ల, నిరంతర అధ్యయనం వల్ల ఆ తత్వశాస్త్రం యొక్క మూలాల్ని, లోతుల్ని ఎంత గొప్పగా వారు ఒడిసి పట్టుకున్నారో, ఆ జ్ఞానాన్ని ఎంతమందికి పంచారో, ఆ జ్ఞానం ద్వారా భారతదేశ ప్రతిష్ట, ఒక ఆలోచన ధోరణులు ఇలా ఉన్నాయి యావత్ ప్రపంచానికి ఎలా తెలియజేశారో అన్నీ కూడా మనము కొద్దిగా అన్న చెప్పుకోగలిగాం. అటువంటి దివ్యమైనటువంటి దేశభక్తి, అటువంటి దివ్యమైనటువంటి ఒక తాత్విక స్పృహ, తాత్విక జ్ఞానము అందులో కొద్దో గొప్ప అయినా మనకు కలగాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, దానికి తగిన అనుకూల పరిస్థితుల్ని, మూర్తిత్రయాన్ని కలిగించవలసిందిగా వేడుకుంటూ, జై భారత్ మాత, జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.